రెండవ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను మీరు కలిసి ఒకేసారి చదువుకుందాం. లెట్ us స్టార్ట్. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. తథాస్తు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రభునందు ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ బిడ్డలైనటువంటి తెస్సలోనిక విశ్వాసులకు అనేకమైన అమూల్యమైన సంగతులను ఉపదేశించి ప్రబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషమైన, విచిత్రమైన, విడ్డూరమైన సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనము చివరన మీరు చూస్తే విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. గమనించాలి, విశ్వాసం అందరికీ లేదంటే ఈ అందరూ ఎవరు? లోక సంబంధులను గూర్చి మాట్లాడుతున్నాడా? విశ్వాసము ఈ లోకములో అందరికీ లేదు అని చెబుతున్నాడా? లోకస్తులకు విశ్వాసము లేదు అనే విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? వాడు అవిశ్వాసి, విశ్వాసము లేనివాడు, రక్షణ పొందని వాళ్ళను పట్టుకొని వీళ్ళకందరికీ విశ్వాసం లేదని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? లేకపోతే సంఘముతో మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసులకే ఈ మాటను అన్వయించి మాట్లాడుతున్నాడా? ప్రియులారా, సంఘమును గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు. సంఘములో అందరికీ విశ్వాసము లేదు. రక్షణ పొందినాము అనుకొనుచున్న వారిలో అందరికీ విశ్వాసము లేదు. ఇది చాలా డ్రాస్టిక్, చాలా ర్యాష్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ అనిపిస్తుంది. కానీ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మీరు చూసినట్లయితే 5వ వచనంలో 2వ కొరింథీ 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే చూసుకోమన్నాడు. ఎవరికి రాశాడు ఈ మాట? కొరింథీయులకు రాశాడు అన్న విషయం మనకు తెలుసు. కొరింథీయులు అనగా ఎవరు అంటే, ప్రియులారా, కొరింథీయులు అనగా ఎవరు? పౌలు సువార్త ద్వారా కన్నటువంటి ఆత్మీయ పిల్లలు కొరింథీయులు. ఏ కృపావరమందును లోపము లేని వారు కొరింథీయులు. జ్ఞానమందు, ఉపదేశమందు ఐశ్వర్యవంతులు కొరింథీయులు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పౌలు పునాది వేసి కట్టినటువంటి యోగ్యమైన సంఘము కొరింథీ సంఘం. వాళ్లకు చెబుతున్నాడు, మీలో విశ్వాసం ఉన్నదో లేదో చూసుకొనండి. చాలా విడ్డూరం. నేనే మిమ్మల్ని అన్నాను అనుకోండి, సంఘమా మీలో విశ్వాసం ఉందా అని అంటే మీరు ఏమంటారు? విశ్వాసం లేకపోతే మాకు ఈ బాధలు ఎందుకు అయ్యగారు? ఈ మారుమూలన ఏ సౌకర్యాలు లేనటువంటి ఈ గ్రౌండ్కు మేము ఎందుకు వస్తాము? విశ్వాసం ఉన్నది కనుకనే కదా మేము వచ్చాం. విశ్వాసం లేకపోతే నీ ముందు ఎందుకు కూర్చుంటాము? ఈ బాధలు ఎందుకు పడతాం? మీరే నన్ను అన్నారు అనుకోండి, అయ్యగారు మీలో విశ్వాసం ఉండదో లేదో చూసుకోమని.
అంటే ఎలా ఉంటుంది? నేను దేవుని సేవకుణ్ణి, నాకు విశ్వాసం లేకపోవడం ఏమిటి అని నేనైనా బాధపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞానమందును ఉపదేశమందును ఐశ్వర్యవంతులైన సంఘము, ఏ కృపావరమందును లోపము లేని సంఘముతో మాట్లాడుతూ అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. దానికి వెనుక చాలా తతంగం ఉంది, చాలా సమాచారం మీకు చెప్పాలి, ఇప్పుడు సమయం లేదు. అక్కడ వెంటనే ఆ 2 కొరింథీ 13:5 ఏమంటాడంటే, మీరు భ్రష్టులు కాని ఎడల విశ్వాసము మీలో ఉన్నదో లేదో చూచుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల. అదే సెంటెన్స్, ఒకటే వచనములో ఉన్న మాట అది. భ్రష్టుడు అనగా అర్థం ఏంటంటే స్థాన భ్రంశము చెందినవాడు అని అర్థం. పదవీ భ్రష్టుడు, నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నవాడిని కొంతమంది పార్టీ సహచరులు ఎవరైనా వెన్నుపోటు పొడిచి దింపేశారు అనుకోండి, అప్పుడు ఏమయ్యాడు? ఆయన మాజీ అయిపోయాడు, పదవీ భ్రష్టుడు అంటారు. పదవిని పోగొట్టుకున్నవాడు పదవీ భ్రష్టుడు. ఒక రాజుగారి సింహాసనం నుండి తొలగించబడ్డాడు, సింహాసన భ్రష్టుడు అంటారు. భ్రష్టత్వం అంటే ఏమిటో అనుకోకండి. భ్రష్టత్వం అంటే టోటల్గా నరకపాత్రుడైపోయాడని అర్థం కాదు. భ్రష్టులైన వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు, నా బిడ్డలే మీరు అంటున్నాడు. ఈ మాట మీరు మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనకు భాష రానందు చేత, లేఖనము తెలియనందు చేత సంగతులను అతిగా ఊహించుకుంటాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. భ్రష్టులే కానీ వాళ్ళని ఏమంటున్నా, ఒరే భ్రష్టులారా అని కూడా అనలేదు, భ్రష్టులైన బిడ్డలారా. భ్రష్టులైనప్పటికీ వాళ్ళని ఏమని పిలవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు? బిడ్డలు. స్టిల్ మై చిల్డ్రన్. భ్రష్టులైపోయిన బిడ్డలారా మీరు మళ్ళీ రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. గనక భ్రష్టుడైన వాడు మళ్ళీ దేవుని కుటుంబములో దేవునితో సమాధాన పడడానికి అవకాశం ఉంది. భ్రష్టుడు అంటే నరకపాత్రుడని అర్థము కాదు, స్థానము నుండి తొలగిపోయిన వాడని అర్థం. పదవీ భ్రష్టుడు, సింహాసన భ్రష్టుడు, అట్లాగే విశ్వాస భ్రష్టుడు. విశ్వాసము నుండి తొలగిపోయిన వాడన్నమాట. మీలో విశ్వాసం ఉన్నదో లేదో చూచుకొనండి, మీరు భ్రష్టులు కాకపోతే అన్నాడు. అంటే మీరు రక్షణ పొంది మారు మనస్సు నీటి బాప్తిస్మం పొందిన నాడు మీకున్న విశ్వాసం ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు ఉన్నదో లేదో చూచుకొనుడి. కొరింథు సంఘము స్థాపించబడి అప్పటికి దాదాపు 25 సంవత్సరాలైంది. కొరింథు సంఘమును పౌలు స్థాపించి 25 ఏళ్ల తర్వాత వాళ్లకు ఈ కొరింథు పత్రికలు రాస్తున్నాడు. 25 years ఓల్డ్ చర్చ్. ఇన్నేండ్లు మీరు కొనసాగిన తర్వాత ఆ మొదటి దినాలలో మీకున్నటువంటి విశ్వాసం ఇప్పుడుందా? ఏమయ్యా మమ్మల్ని పట్టుకొని విశ్వాసం ఉందా అని అడుగుతావు. విశ్వాసం లేకుండానే పరిశుద్ధాత్మ పొందామా? విశ్వాసము విధేయత లేకుండానే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడా అంటే, బాబు పరిశుద్ధాత్మను పొందిన దినాన, ఆత్మ కోసం అడిగిన దినాన 25 ఏళ్ల కిందట మీకు ఎంత విశ్వాసం ఉన్నదో, ఎంత విధేయత ఉన్నదో, ఈ 25 ఏళ్ళు అయినాక అదే విశ్వాసం ఉన్నదా? విశ్వాసం అందరికీ లేదు. ఎందుకంటే విశ్వాసాన్ని వదులుకున్నారు, మొదటి విశ్వాసమును వదులుకున్నారు. అనేక మంది అంత్యదినములలో విశ్వాసమును వదులుకుంటారు అని ఆత్మతేటగా చెప్పుచున్నాడు.
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై. అది భ్రష్టత్వం అనగా అర్థం ఏంటంటే విశ్వాసము నుండి తొలగిపోవుట భ్రష్టత్వము. ఒకప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న నిరీక్షణ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న సమర్పణ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న విధేయత ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న అంకిత భావం ఇప్పుడు లేదు, ఒకప్పుడు జీవితానికి పెట్టుకున్న గురి గమ్యం ఇప్పుడు లేదు. ఇప్పుడు కథంతా మారిపోయింది. అలాంటి స్థితి మీలో ఉన్నదేమో చూచుకొనుడి అని హితోపదేశం చేస్తున్నాడు పౌలు భక్తుడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. మోసపరచే ఆత్మలు సంఘంలో పనిచేస్తూ ఉంటాయి, విశ్వాసులను మోసం చేస్తాయి, బోధించు వారిని, వాక్యము విను వారిని కూడా మోసం చేస్తాయి. దాని ఫలితం ఏంటంటే ప్రారంభములో ఉన్న విశ్వాసం తర్వాత లేకుండా పోతుంది. ప్రారంభంలో ఉన్నటువంటి జీవిత ధ్యేయము, జీవిత లక్ష్యము తర్వాత లేకుండా పోతుంది. బికాస్ ఆఫ్ ద డిసీట్ఫుల్ స్పిరిట్స్. సంఘములో పరిశుద్ధాత్మ ఒక్కడే కాదు పనిచేయటం, మోసపరిచే ఆత్మలు కూడా పనిచేస్తుంటాయి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు మాత్రమే కాదు, సాతాను కలిగించే డూప్లికేట్ వరాలు కూడా పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ వరముల వలన విశ్వాసము అంతకంతకు అధికమవుతుంది. డూప్లికేట్ వరాల వలన విశ్వాసం అంతకంతకు సన్నగిల్లుతుంది, విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. నువ్వు నేనేం చేయలేం దానికి. భారతదేశంలో చలామణి అవుతున్నటువంటి కరెన్సీ నోట్లలో 100కి 40 నోట్లు నకిలీవేనని గవర్నమెంట్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మనం పట్టుకునే నోట్ల లోపల ఎన్నో నకిలీ నోట్లున్నాయి, చలామణి అయిపోతున్నాయి. ఒక 100, 150, 200 నకిలీ నోట్లు చలామణి అయ్యాక ఏదో ఒకదాన్ని పట్టుకుంటారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే దొంగ నోట్లు అనేవి ఉన్నాయి కనుకనే స్కానింగ్ మెషిన్లు ఇవన్నీ వచ్చినాయి. నకిలీ వరములు ఉంటవి కనుకనే వివేచన వరం ఒకటి దేవుడిచ్చాడు. 9 కృపావరముల్లో ఒకటి ఆత్మల వివేచన, డిసర్నింగ్ ద స్పిరిట్స్. పరిశుద్ధాత్మ దేవుడే తప్ప వేరే ఏ ఆత్మ కూడా సంఘంలో పనిచేయకుండా ఉంటే, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే పనిచేస్తుంటే వివేచన వరం అవసరం లేదు. నకిలీ నోట్లు ఉన్నాయి కాబట్టి స్కానింగ్ మెషీను కావాలి. నకిలీ వరములు ఉన్నవి కనుకనే వివేచన వరం కావాలి. పరిశుద్ధాత్మ వరముల వలన విశ్వాసం అంతకంతకు ఎక్కువ అవుతుంది. నకిలీ వరముల వలన రాను రాను నిరాశ, నిస్పృహ, ఫ్రస్ట్రేషను, అవిశ్వాసము, సందేహము, ఆఖరికి ఏం విశ్వాసం ఏ సేవలే అనే మనసు వచ్చేస్తుంది. అందుకే ఒకప్పుడు ఎంతో విశ్వాసము కలిగి ఉన్న తెస్సలోనిక సంఘమా, మీలో అందరికీ విశ్వాసం ఇప్పుడు లేదు అన్నాడు. ఒకప్పుడు ఎంతో విశ్వాసము కలిగి వరములన్నీ పొందిన కొరింథు సంఘమా, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి అన్నాడు. కనుక ప్రియులారా, మనలను మనము పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరొక మాట 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు. 4వ వచనం,
విశ్వాసము అందరికీ లేదు. 3 ముందు చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆ 2 మాటలు లింక్ ఉంది. అనేక మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఏంటండి, అందరూ పోగొట్టుకుంటున్నారు, అయితే ప్రభువు నమ్మదగినవాడు కావడం ఏంటి అంటే, అనేక మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్న ఈ దినాలలో మిమ్మును స్థిరపరచుటకు ప్రభువు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి, దుష్టుని నుండి కాపాడు. అంచె దినాలలో అనేక మంది దే ఆర్ ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్. ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసం లేకుండా పడిపోతున్నారు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు, దుష్టుని బారి నుండి మిమ్మును కాపాడుతాడు. అలా కాపాడాలంటే మీరు మాత్రం చేయాల్సింది ఒకటే. 4వ వచనం, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక ముందుకు చేయుదురని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాం. ఇంకా ఏమి ఎక్కువ పాండిత్యం అక్కరలేదు, జ్ఞానం అక్కరలేదు, పెద్ద నైపుణ్యము చలాకీతనం ఏం అక్కర్లేదు. సింపుల్గా పౌలు చెప్పిన సంగతులు మీరు చెయ్యాలి, చేస్తూ ఉండాలి, ఇక ముందుకు చేయాలి. ఆ మాత్రం మీరు చేస్తే చాలు. చిన్న చిన్నవేవో చెప్తాడు, చెప్పినంత వరకు చేస్తే చాలు. దేవుడు మిమ్మల్ని తప్పక స్థిరపరిచి దుష్టుని బారి నుండి కాపాడుతాడు. ప్రియులారా, చిన్న చిన్న పనులే. ప్రార్థన అన్నాడు, దేవుని వాక్యమును ధ్యానించుట అన్నాడు, పరిశుద్ధుల సహవాసంలో ఎడతెగకుండా కొనసాగటం, రొట్టె విరుచుటలో కొనసాగుట, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఏకాంత వాక్య ధ్యానము, భక్తుల జీవిత ఫలములను తలంచుకొని వారి మాదిరిని అనుకరించుట. దీనికి ఏమి ఖర్చు కాదు, ఏం డబ్బులు కోట్లు కోట్లు ఖర్చు కాదు, లక్షలు కాదు, వేలు కాదు, ₹1 ఖర్చు కాదు. నేను మీకు చెప్పిన సంగతులు, మేము మీకు బోధించిన సంగతులు మీరు చేయుచున్నారని నమ్ముచున్నాము. ఇలా కాకుండా అపోస్తలుల బోధ, పౌలు, పేతురు, యోహాను, ఆదిమ అపోస్తలులు చేసినటువంటి బోధన ప్రకారము గాక 6వ వచనంలో అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాము. ప్రియులారా, వాడు సహోదరుడే, అన్యుడు కాదు, అవిశ్వాసి కాదు, విగ్రహారాధకుడు కాదు, సత్యదైవారాధకుడే, సహోదరుడే, రక్షణ పొందాడు, నూతన జన్మ పొందాడు. కానీ పౌలు టీచింగ్స్ ప్రకారం నడవడం లేదు. వారి నుండి తొలగిపోమ్మని పౌలు నేర్పిస్తూ ఉన్నాడు. గనుక ప్రియులారా, మిమ్మల్ని మీరే చూచుకోండి, మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఒకటే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు, బాబు నేను ఇంకేమి చెప్పనక్కర్లేదు, ఎక్కువగా మాట్లాడను, కానీ నేను మీకు బోధించిన ప్రకారము మీరు నడుచుకుంటున్నారు అని నా నమ్మకం. నాయన అలా ఉన్నారో లేదో మీరే చూసుకోమని 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వల్లనైనను మా పత్రిక వల్లనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ప్రియులారా, ఆదివారం రాగానే పరిశుద్ధుల సహవాసము, రొట్టె విరుచుట, ప్రతిరోజు ఉదయం లేవగానే వేకుని ఏకాంత ప్రార్థన, వాక్యమును ధ్యానించుట, మిగతా సమయాల్లో ఎవళ్ళ ఉద్యోగం, ఎవళ్ళ వృత్తి, రొట్టె సంపాదన వాళ్ళు చూసుకోవడం. ఇలా ఉన్నంతకాలం మీరు క్షేమంగా ఉంటారు.
మీ ఉద్యోగము, కెరీరు, దాని మీద దృష్టి పెట్టండి. దేవుడిచ్చిన ప్రకారం పొద్దున్నే బైబిల్ ధ్యానం చేసి చక్కగా ప్రార్థన చేసుకొని దినం ప్రారంభించండి. ఉబుసుపోక కబుర్లు వద్దు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు వద్దు, సహవాసం పేరిట భుజాలు రాసుకొని పూసుకొని తిరిగి ఒకరిని పాడు చేసే మాటలు చెప్పడం వద్దు. ఇవన్నీ వద్దు. మాట్లాడాలని నాలుక దురద పెడితే మోకరించి దేవుడితో మాట్లాడాలి. మనిషితో మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సి వస్తే ఇది వాడికి మేలుకరమా కాదని చూసి మాట్లాడాలి. నాలుకకు నోటి కళ్ళం పెట్టుకోవాలి. మనుషులతో మితముగా మాట్లాడాలి, దేవునితో అపరిమితంగా మాట్లాడాలి. చిలారా, చిన్న చిన్న విషయాలు, ఇది చాలు, మనం చెడిపోయే అవకాశమే లేదు. ఇలా కాకుండా మనము పౌలు నేర్పిన బోధ ప్రకారముగా అక్రమముగా నడుచుకుంటే రాను రాను విశ్వాసము సన్నగిల్లిపోతుంది. గనక మిమ్మును మీరే పరిశోధించుకొని చూచుకొనుడి. ఒకవేళ ఏ విషయంలోనైనా మనము తొలగిపోయినట్లుగా మన మనస్సాక్షి చెబుతూ ఉంటే ప్రభు నమ్మదగిన వాడు, మిమ్మల్ని మళ్ళీ దారికి తెస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని పిలిచారంటే భ్రష్టులైపోయిన పిల్లలారా రండి, అవిధేయులారా రండి, ద్రోహిని వగు ఇశ్రాయేలు రమ్ము. ద్రోహులారా రండి, భ్రష్టులారా రండి, అవిధేయులారా రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను రండి, అవి హిమము వలె తెల్లని వగునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎంతసేపటికి రమ్మని దేవుడు కానీ వెళ్ళిపోమ్మనే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి రండి రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. వేకువనే మోకరించి నా దగ్గరికి రండి. సమాజ కూడికల్లో నా దగ్గరికి రండి. నా బల్ల యొద్దకు రండి. నా శరీరమును భుజించడానికి రండి. మీ భ్రష్టత్వాన్ని తొలగించుకోవడానికి, మీ అవిశ్వాసమును స్వస్థపరుచుకోవడానికి రండి. ఎంత మంచి దేవుడండి ఆయన. కనుక తలుపులు వేసేసి గెటౌట్ అన్నాడు అనుకోండి, ఇక మనకు దిక్కే లేదు ఈ విశ్వంలో. కానీ ఆయన చెబుతున్నాడు, ద్వారము నేను నీ ముందు తెరిచి ఉన్నా, రండి, నా దగ్గరికి రండి. నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము నేను త్రోసివేయనన్నాడు. ఈ దినాన మనము స్వపరీక్ష చేసుకుంటూ దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి మనం వస్తేనట ఆయనే మన దగ్గరకు వచ్చేస్తాడు. ఎంత దివ్యమైన వాగ్దానమో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4:8, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని దగ్గరికి రండి. ఒక్కసారి తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వద్దాం అనుకున్నాడు. మొత్తం వచ్చాడా చెప్పండి? ఇంకా రాలేదు, సగం దారిలో ఉన్నాడు వాడు. ఇంట్లోకి రాలేదు, కాళ్ళ మీద పడలేదు, తప్పొప్పుకోలేదు, క్షమించు నాయన అనలేదు. వద్దాం అనుకున్నాడు, సగం దారి 4 అడుగులు వేసాడో లేదో. నాన్నగారే సింహాసనం దిగి గేటు దాటుకొని కాంపౌండ్ దాటి రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉన్నాడు పెద్ద ఆయన. ఎక్కడికయ్యా ధనవంతుడా, మహారాజా, పరుగులు తీస్తున్నావు అంటే, నా కొడుకు, నా కుమారుడు వద్దాం అనుకుంటున్నాడు. వాడు సగం దూరం వచ్చాడు, ఇంకా రాలేదు. అంత రెడీనెస్ దేవునిలో మనం చూడగలుగుతున్నాం. హీఈస్ ఎవర్ రెడీ టు ఫర్గివ్. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికే అనుకున్నాడు అంతే, నేను దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకోవాలి, ప్రభువా నన్ను కరుణించుము అని అడుగుదామని లోపల అనుకుంటున్నాడంటే అంతే. దేవుళ్ళు కదలిక వచ్చేసింది. 32వ కీర్తన చూడండి దయచేసి. 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును,
అనుకొంటిని. ఐ సింప్లీ థాట్ దట్ వే. ఐ హ్యాడ్ దట్ ఇంటెన్షన్ ఇన్ మై హార్ట్. ప్రభువా, నేను వస్తానయ్యా, నీ దగ్గరకు వచ్చి నా దోషాలు ఒప్పుకుంటాను అని అనుకున్నాడు. ఇంకా రాలేదు, ఒప్పుకోలేదు, చెప్పుకోలేదు, క్షమించు ప్రభువా అనలేదు. నా అతిక్రమములు యెహోవా సన్నిధిలో ఒప్పుకొందును అనుకుంటూ 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 ఉండగానే నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర మనం చాలాసార్లు అనుకుంటాం, చాలాసేపు బతిమాలాలు ఏమో అనుకుంటాం. ప్రభువా నన్ను క్షమించు అంటే, నాకు ఇష్టం లేదు పోరా అంటే, నువ్వు అట్లాగంటే ఎట్లా ప్రభువా, నాకు ఇంకెవరు ఉన్నారు, ఇంకా ఎవరు లేరు కదా. ఎవరు లేకపోతే అట్లా ఎందుకు చేసావురా, మరి ముందు బుద్ధి లేదా, సిగ్గు లేకుండా ఏమో ముఖం పెట్టుకుని వచ్చావు, పో గెట్ అవుట్, నాకు ఇష్టం లేదు అంటాడు. కాదులే ప్రభువా, నువ్వు అట్లా అంటే ఎలాగ ప్రభువా, పోనీ నేనేం చేయాలో చెప్పు, నా తప్పు దిద్దుకోవడానికి నేను పరిహారంగా ఏం చేయాలో చెప్పు. అసలు పరిహారం లేదు, ఏం లేదు. ఇంట్లోకి రావద్దంటే, ఊళ్ళోకి రావద్దంటే గుర్రం ఎక్కడికి కట్టాలన్నట్టు. వాట్ ఈస్ దిస్, నువ్వు రావద్దని చెబుతావు, మళ్ళీ ఏం చేయాలంటావు, గెట్ అవుట్. కాదు ప్రభువా, నువ్వు అట్లా కాదు అని చాలాసేపు బతిమాలాలనేమో అనుకుంటాం. అసలు బతిమాలడం ఎక్కడిది, ఒప్పుకొందు నువ్వు అనుకుంటుంటేనే క్షమించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరమదేవని బంధానాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవని బంధానాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి పరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పింత ఎడము పాపములకు మనకు నౌత. పడమటికి తూర్పింత పాపములకు మనకు నౌత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను. ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. నీపైనెప్పుడు కోపము చాడు. ఆ కృపోన్నతుడు వ్యాజ్యంబు చేయడు. ఆ కారణము చే దేవ మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యము వ్యాజ్యము చెయ్యడు. నీపైనెప్పుడు కోపముంచడు. ఎల్లప్పుడూ నీతో నసబెట్టి ఊరికే అట్లెందుకు చేసావు, అట్లెందుకు చేసావు, అట్లా అంటే ఎప్పుడో చచ్చిపోదు మనం. కానీ ఇప్పటిదాకా బ్రతుకున్నాం, బాగున్నామంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు క్షమించినా క్షమించకపోయినా, కన్న తల్లి క్షమించకపోయినా సరే నా యేసయ్య మాత్రం క్షమిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతో సమమెవరు,
నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరని భక్తుడెవరు గారి పాట రాశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన. యేసయ్య క్షమాపణను మనం నమ్మలేం తొందరగా. ఎందుకంటే అట్లాంటి క్షమాపణ ఎక్కడ లోకంలో లేదు. ఎవడు అలాంటి లేడు కనుక ఆయన్ని క్షమించలేము, ఆయన్ని మనం నమ్మలేము. అయ్యా నువ్వు ఇట్లా నిజంగానే క్షమిస్తావా, నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నది. ఆయన మనం వెళ్ళగానే అరే రారా నేను క్షమించేస్తున్నారా అని అంటే అనువే లోపల పిలిచి తలుపులేసి ఆవగొడతాడో ఏమో నేను ఒక అనుమానం. ఇంత అర్జెంటు క్షమిస్తున్నాడేంది, ఏదో ఉన్నది ఇందులో. అందరు బులాకే దర్వాజా బంద్ కరికే మొత్తం తోలు తీస్తాడో ఏం సంగతి. అప్పుడు కాదు జరాగవా, అప్పుడే క్షమిస్తావా, కొంచెం ఆగు నన్ను ఒప్పుకొని. అంత అర్జెంటుగా ఏం క్షమాపణ, నాకు అనుమానంగా ఉన్నది. నువ్వు లోపల పిలిచి తోమేటట్టే ఉన్నావు జర టైరు అని. మనకు నమ్మకం ఉండదు అన్నమాట. కానీ ఆయన యొక్క జాలి కలిగిన హృదయం అనేది మానవ లోకంలో ఎక్కడ మనకు కనిపించదు. మన యందు జాలిపడు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హీ హ్యాస్ కంపాషన్, పిటీ ఆన్ us. నిన్ను చూసి ఆయన కోపంగా చూడడం లేదు, జాలిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 54వ అధ్యాయం, యెషయా 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృపను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని యెషయా 54:10 వచనం. నీ యందు జాలిపడు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను. ఎంత జాలి యేసువా, దూషకుడను హింసకుడను, దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను. ఏలూరులో ఒకసారి నేను వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన డేవిడ్ రాజు గారు అని వచ్చాడు సాక్ష్యం చెప్పడానికి. సేవకుడు, మంచి సంఘాలు 10 సంఘాలు కట్టాడు. ఆయన సాక్ష్యం ఏంటి తెలుసా? కిరాయి హంతకుడు, డబ్బులకు మనుషులను చంపేవాడు, అంత రాక్షసుడు. వాడు ఎవడో మంచిగా చెడ్డ ఈయనకు అవసరం లేదు, పలానా చంపాలనుకుంటున్నంటే అవునా, ఆయన ఏం చేస్తాడు, అడ్రస్ ఇవ్వండి 5,000 ఇవ్వండి అని తీసుకొని అడ్రస్ వెతుక్కొని పోయి ఆయన మాడి మీద కొట్టి చంపుతాడు. అంతే. అరే వాని భార్య కావాల పిల్లలు నేనేం చేయాలి సరే, నా వృత్తి. అంత రాక్షసుడు. అట్లాంటి వాడిని ఆఖరికి హత్యలు చేసి ఎప్పుడు దొరికిపోయాడు, జైల్లో పడ్డాడు.
జైల్లో పడ్డాక ఎవరో సువార్త చెప్పారు, అక్కడికి వచ్చి. జైళ్ళల్లో ఎంతో సేవ జరుగుతుంది. సువార్త విని మారు మనసు పొంది యేసయ్య నన్ను కూడా క్షమిస్తాడా అన్నాడంట. నిన్ను కూడా క్షమిస్తాడయ్యా, యేసయ్య క్షమించని పాపి లేనే లేడని చెప్పాడు ఆ పాస్టర్ గారు. సరే అయితే యేసయ్య నన్ను క్షమించి, జైల్లోనే బాప్తిసం పొందాడు. నన్ను బ్రతికిస్తే నీ సేవ చేసుకుంటా, చచ్చిపోతే నీ రాజ్యంలో చేర్చుకొని, ఎందరినో చంపినోడు నేను ఆయన. అప్పుడు తెలియక చేశాను, నన్ను క్షమించు, నరకంలో పడని నన్నని ప్రార్థన చేసుకున్నాడు. విచిత్రమైన మలుపులు తిరిగి సాక్ష్యాలు సరిగా లేవని జడ్జి గారు ఆయనను క్షమించాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేశాడు. బయటకు వచ్చాడు, కొత్త జీవితం ఆరంభించాడు. ఏ గ్రామములోనైతే రౌడీగా పేరు తెచ్చుకున్నాడు, అదే గ్రామంలో ఒక శ్రేష్ఠ భక్తునిగా పేరు తెచ్చుకొని ఆయన మారిపోయాడండి. యేసయ్య మార్చేశాడండి అని జనం చెప్పుకొని ఇవాళ ప్రతి ఒక్కడు ఆయన రోడ్డు మీద వస్తుంటే ఎదురొచ్చి నమస్కారం పెట్టి వెళ్ళను. ఆయన చుట్టూ 10 సంఘాలు కట్టించాడు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. నమ్మగలరా? ఇటువంటి ఎన్నో సాక్ష్యాలు చూశాను నేను. హానికరుడను, హింసకుడను, దేవదూషకుడను, అవిశ్వాసిని, ద మోస్ట్ యూజ్లెస్ వర్స్ట్ కేస్ అనుకున్న వాడిని కూడా ఆయన తీసుకొచ్చి నువ్వే కావాలి, నీ కొరకేలా వచ్చిందంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఎవరమైనా సరే రమ్మంటున్నాడు తప్ప పొమ్మని దేవుడు ఆయన కాదు. పొమ్మని ఎప్పుడంటాడంటే రెండవ రాకడ తర్వాత ఇక బొమ్మంటాడు. అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు లాభం లేదు, క్షమించే కాలం అయిపోయిందిగా, ప్రతిదండన యుగం వచ్చేసింది. అప్పుడు ఉగ్రమూర్తి యేసయ్య, కొండలు బండలు మొత్తం ఆయన సన్నిధిలో నిలువ స్థలము లేక పారిపోతాయంట. మహారాజులు, భూరాజులు, సామంతులు, ధనికులు పోయి కొండలారా బండలారా మమ్మల్ని కాపాడండి అంటే, ఆగవే నీ సోది, మాకే ఆయన ముందు నిలబడే దమ్ము లేక మేమే పారిపోతున్నామని కొండలన్నీ పరుగులు తీస్తాయంట. అంత ప్రచండమూర్తిగా యేసు వస్తాడు. కానీ ఇప్పుడైతే మన అదృష్టం, ఇంకా టైం ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఎవరమైనా సరే, మీలో అవిశ్వాసం ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, దేవుని మీద సణుగు, విసుగు, అనాసక్తి ఉన్నదా, లేకపోతే దేవుడు అంటే భగభగ మండుతున్న ప్రేమ జ్వాల ఉన్నదా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ విశ్వాస విషయంలో బలహీన పడిన పరిస్థితి మనలో ఉంటే గనక ప్రభు నమ్మదగిన వాడు, మిమ్మల్ని ఆయన స్థిరపరచును. ఆయన పాదములను ఆశ్రయిస్తే ఆయన స్థిరపరచలేని బ్రతుకు ఇక్కడ లేనే లేదు. ఇది మంచి తరుణం. ఆయన రమ్మంటుండగా, పిలుస్తుండగా మనం యేసు పాదాలను ఆశ్రయిద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయము, ఇది ప్రభు కృపను పొందే సమయం, ఆయన పాదములను ఆశ్రయించే సమయం. ప్రియులారా, మంచి సమయానికి వచ్చాం. మన జీవితంలో ఇంతకన్నా విలువైన సమయమే ఇక రాదు. ప్రియులారా, రండి రండి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని పాదాలు ఆశ్రయించండి, కరుణాపీఠము దగ్గరికి రండి, కృపాసనము దగ్గరికి రండి, సమయోచితమైన కృప పొందండి. మీరెవరైనా ఈ దినాన ప్రభు పిలుస్తున్నాడు. విశ్వాసం అందరిలో లేదు. ఒక 10 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందా? పరీక్షించుకో. తెసలోనిక సంఘస్థులారా, విశ్వాసం అందరికీ లేదు. చాలామంది విశ్వాసం నుండి తొలగిపోయారు. కానీ మీరు యేసయ్య కృప కొరకు ప్రార్థన చేయగలిగితే మిమ్మల్ని స్థిరపరచడానికి యేసు నమ్మదగినవాడు. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం ఈజ్, వాట్ ఎవర్ యువర్ వీక్నెస్ ఈజ్, వాట్ ఎవర్ యువర్ నీడ్ మే బీ, Jesus is sufficient for you. యేసు నీకు చాలిన దేవుడు. యేసు దొరికితే చాలు, యేసు పాదాలు దొరికితే చాలు, యేసయ్య దయగా ఒక చల్లని చూపు చూస్తే చాలు, నిన్ను చూసి దయగా చిరునవ్వు నవ్వుతే చాలు. యేసు
నా మీద కోప్పడకయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకెవరు లేరు, నన్ను నీవు కాకపోతే ఎవరు క్షమిస్తారు, నన్ను కనికరించు. ఒకప్పుడు విశ్వాసము కలిగి ఉండి తర్వాత విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తిగా నన్ను భూమి మీద ఉంచొద్దు తండ్రి. I want to have the same old faith, same old tender heart towards you, same old obedience towards you, the same old respect towards the scriptures. నీ లేఖనాల పట్ల ఒకప్పుడు నాకుండిన గౌరవము, అభిమానము, ఒకప్పటి రక్షణానందము, ఒకప్పటి శాంతము, ప్రేమ నిండిన హృదయము, స్నేహశీలము, ప్రభువా అన్నీ పోగొట్టుకున్నాను. ఇవాళ నన్ను మళ్ళీ లేవనెత్తు అని అడుగుదాం. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనల్ని మనమే పరీక్షించుకుందాము. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.